హలో బేకర్స్ వెల్కమ్ టు బేక్ ద బెస్ట్. ఇవాళ రెసిపీ వచ్చేసి బేకరీ టీ టైమ్ కేక్. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా స్పాంజీగా కూడా ఉంటుంది. చూడండి, ఇది ఒక్కసారి కనుక మీరు ఇంట్లో చేస్తే కనుక ఇంకా బయట నుంచి అయితే అసలు తీసుకురారు బేకరీ నుంచి. ఇది హోమ్ బేకర్స్ రెసిపీ. ఇది డైరెక్ట్గా ఇట్లా చేసేసి బాక్స్లో ప్యాక్ చేసి సేల్ చేసేయచ్చు. ఇదే ప్రాసెస్లో చేస్తారు బేకరీలో కూడా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చలో. ముందుగా అయితే కనుక ఇక్కడ నేను ఫస్ట్ 7 ఇంచ్ రౌండ్ మోల్ తీసుకున్నాను. ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసి దీన్ని గ్రీస్ చేసేసుకొని దీంట్లో అనేది బటర్ పేపర్ అనేది ప్లేస్ చేసుకున్నాం. బటర్ పేపర్ ఎట్లా కట్ చేయాలి నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూడండి. ఇలా బటర్ పేపర్ పేస్ట్ చేసి కిందట్లో ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్ మైదా యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ అంటే కనుక 240 ml కప్తో నేను తీసుకున్నాను. అంటే కరెక్ట్గా 125 గ్రామ్స్. నేను కరెక్ట్ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలో ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి షార్ట్. ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 పించ్ సాల్ట్ వేసుకొని బెలూన్ విస్క్తో ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుందాము డ్రై ఇంగ్రీడియంట్స్ని. వీటిని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక డ్రై బౌల్ తీసుకుందాం. ఈ డ్రై బౌల్లో ఇప్పుడు ఎగ్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 ఎగ్స్ యాడ్ చేస్తాను. ఎగ్స్ యాడ్ చేసేటప్పుడు ఎగ్ టెస్ట్ అనేది కన్ఫర్మ్గా చేసి యాడ్ చేసుకోండి. ఎగ్ టేస్ట్ ఎవరికన్నా తెలియకపోతే కనుక నాకు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ప్లస్ 1/4 టీ స్పూన్ అనేది పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా బటర్ ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తాను. బటర్ ఎసెన్స్ అనేది ఆప్షనల్, బట్ బటర్ ఎసెన్స్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే కనుక ఎగ్ స్మెల్ అనేది పూర్తిగా లాక్ అయిపోద్ది. ఎగ్ స్మెల్ అనేది ఇంకా రాదు. ఇంకా మిల్క్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే కనుక, లేకపోతే కనుక పైనాపిల్ ఎసెన్స్ ఆర్ వెనిలా ఎసెన్స్తో కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు బీటర్తో నేను ఈ ఎగ్స్ని ఒకసారి బీట్ చేసేసుకుందాము. ఫస్ట్ 1 మినిట్ బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి షుగర్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను షుగర్ అనేది 3/4 కప్ తీసుకుంటున్నాను, ఆర్ హాఫ్ కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకొని దీన్ని 3 స్టెప్స్గా నేను వేసుకొని బీట్ చేసుకుంటాను షుగర్ని. షుగర్ అనేది బాగా బీట్ అవ్వాలి కేక్కి. గుర్తుపెట్టుకుని ఇది మెయిన్ టిప్. షుగర్ అనేది బీట్ అవ్వకపోతే పై లేయర్ అనేది వెట్గా వస్తుంది, బాగా స్టిక్కీగా ఉంటుంది. మీరు షుగర్ బాగా బీట్ చేస్తేనే పై లేయర్ అనేది మంచిగా వస్తుంది, బ్రౌన్ కలర్ లేయర్. ఇలా నేను రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకున్నాను. అంటే చూడండి ఎంత క్రీమీగా ఉందో. సాఫ్ట్ పీక్స్ స్టేజ్ వచ్చే వరకు మంచిగా బీట్ చేసుకోవాలి హై స్పీడ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను, అంటే కనుక 30 గ్రామ్స్. ఇప్పుడు హై స్పీడ్లో పెట్టేసుకొని ఒకసారి బీట్ చేసేసుకొని బీటర్ అనేది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బీటర్ హుక్స్ తీసేసి ఇప్పుడు ఓవెన్ ప్రీహీట్ చేసుకోవాలి 180 డిగ్రీస్ దగ్గర. నేను ఓటీజీ అయితే కనుక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ నేను 3 బ్యాచెస్గా సేవ్ చేసేసుకుంటాను. ఇక్కడ 1/4 కప్ వాటర్ తీసుకొని దీన్ని కూడా ఫ్లోర్తో పాటు 3 టైమ్స్గా వాటర్ని యాడ్ చేసుకొని బెలూన్ విస్క్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓవర్ మిక్స్ అనేది అసలుకి చేయకూడదు. ఇలా 3 బ్యాచెస్గా బ్యాచ్ వైజ్గా వేసుకొని మిక్స్ చేయడం వల్ల ఫ్లోర్ యూజ్ ఏంటంటే కనుక మనకి ఫ్లోర్ యొక్క లమ్స్ అనేవి ఫామ్ అవ్వవు, మంచిగా మిక్స్ అయిపోద్ది బ్యాటర్లోకి. సేమ్ ఇట్లాగే మిగతా ఫ్లోర్ మొత్తానికి కూడా మనం బ్యాటర్లో మిక్స్ చేసేసుకుందాము. ఒకసారి ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాక సిలికాన్ స్పాచులా తీసుకొని ఒకసారి బౌల్ మొత్తాన్ని స్క్రేప్ చేసుకుందాం సైడ్స్. ఇలా సిలికాన్ స్పాచులా తీసుకొని స్క్రేప్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే కనుక సైడ్ కానీ బాటమ్ కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని అది మంచిగా మిక్స్ అయిపోద్ది. బాటమ్ నుంచి ఒకసారి మిక్స్ చేయండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. ఓవర్ మిక్స్ అనేది అసలుకి చేయొద్దు. ఓవర్ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే కనుక కేక్ అనేది సాఫ్ట్గా రాదు, అది హార్డ్ అయిపోద్ది. ఇప్పుడు మౌల్డ్ తీసుకొని మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇక్కడ ఓటీజీ ఓవెన్ అయితే కనుక టాప్ అండ్ బాటమ్ రాడ్ ఆన్ చేసుకొని 180 డిగ్రీస్లో 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అదే కన్వెన్షనల్ మైక్రోవేవ్ అయితే కనుక 180 డిగ్రీస్ దగ్గర 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్కీవర్ సహాయంతో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చేసుకోండి. దానివల్ల ఏంటంటే కనుక ఎయిర్ బబుల్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఒకసారి ట్యాప్ చేసేసి ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టేసుకుందాము. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ కేక్ అనేది బేక్ అయిపోయింది. దీన్ని కూల్ అవనిద్దాం. కూల్ అవ్వకుండా కట్ చేస్తే మొత్తం స్టిక్కీగా వస్తుంది కేక్, లోపల స్పాంజ్ అంతా స్టిక్ అయిపోద్ది. ఇప్పుడు కూల్ అయిపోయింది, దీన్ని డీమౌల్డ్ చేసుకుందాము. బటర్ పేపర్ అనేది తీసేసుకుంటున్నాను. ఒక్కసారి చూడండి ఎంత స్పాంజ్గా ఉందో కేక్.
ఈ టీ కేక్ సేమ్ బేకరీ ఫ్లేవర్‌తోనే ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. పీసెస్ కట్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా! వైట్ కలర్‌లో చాలా స్పాంజీగా ఉంది కేక్. దీని ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటది. అసలు ఎక్కడ స్మెల్ అనేదే రాదు. చూసారు ఇక్కడ నేను పీసెస్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పీసెస్ కట్ చేసుకొని ఇట్లా బాక్స్‌లో ప్యాక్ చేసేసి సేల్ చేసేయొచ్చు. సో, ఈరోజు బేకింగ్ రెసిపీ నచ్చితే గనుక వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.